హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఒక్కోసారి రోజు తినే ఫుడ్ తినటానికి బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. బయట నుంచి ఆర్డర్స్ కూడా బోర్ కొట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా 20 మినిట్స్లో ఈ ఫుడ్ మనం తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ సింగిల్ డిష్ మీల్ మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పు దోరగా వేయించింది తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మీ టేస్ట్కి సరిపడా, అల్లం ముక్కలు 2 స్పూన్స్, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు. ముందుగా ప్యాన్ పెట్టి తగినంత నెయ్యి వేసి జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఇంగువ, తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, టొమాటో ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించి అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుల మిశ్రమాన్ని కలిపి తగినంత ఉప్పు వేసి 1 కప్పు మిశ్రమానికి 3.5 కప్పుల వాటర్ని యాడ్ చేసి 4 నుంచి 5 విజిల్స్ రానిస్తే రుచికరమైన ఆహారం మనకి తయారైపోతుందన్నమాట. ఉల్లిపాయ నచ్చని వాళ్ళు స్కిప్ చేసినా బాగానే ఉంటుంది. ఉప్మా కన్నా చాలా హెల్దీ అండి. దీనిలో మనం మన టేస్ట్కి తగినట్లు కర్డ్ చట్నీ, లేదంటే వేరే పికిల్స్ అండ్ చట్నీస్ మన ఇంట్లో రెడీగానే ఉంటాయి కదా. ఎలాగో ఇంకా కారపొడి లాంటివి ఏదైనా నంచుకున్న బాగుంటుంది. అలాగే సాంబార్ నంచేసుకోవచ్చు. లేదంటే నేనైతే ఒక లెమన్ పిండుకొని చక్కగా కారపొడి పైన చల్లేసుకొని తినేస్తూ ఉంటాను. నాకైతే రెగ్యులర్ ఫుడ్తో బోర్ కొట్టి ఎప్పుడైనా కమ్మగా తినాలనిపిస్తే ఇది ట్రై చేస్తానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ తింటే భలే హాయిగా ఉంటుందండి. చక్కగా వేడివేడిగా తింటూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇది ఎప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది, లేదంటే గట్టి పడిపోతుంది చల్లారిన కొద్దీ. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉండండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.